హరి ఓం. ఒకానొక సమయంలో హైందవ ధర్మంలో 72 రకాల భాగాలుగా అయి హైందవ ధర్మంలో అందరూ ఒకరినొకరు దూషించుకుంటూ ఉన్నప్పుడు సాక్షాత్తు శంకరుల వారే ఆది శంకరాచార్యులుగా వచ్చి మనందరికీ ప్రసాదించినటువంటి ఒక నిత్య పూజా విధానమే పంచాయతన విధానం. ఈ పంచాయతన విధానంలో మనకి 5 ఆయతనాలు, అందుకు 5గురు దేవతలు. అందులో మొదటగా విఘ్నేశ్వరుడు, సూర్య భగవానుడు, అంబ, రుద్రుడు, ఆ తర్వాత విష్ణువు. ఇలా విష్ణు పంచాయతనం అయితే మధ్యలో సింహాసనం మీద విష్ణువు ఉంటాడు. 4 వైపులా వాయువు దిశలో విఘ్నేశ్వరుడు, జ్ఞానప్రదాత విఘ్నేశ్వరుడు, మనకి జ్ఞానాన్ని ఇచ్చే వాడే విఘ్నేశ్వరుడు. అలాగే ఆరోగ్యం భాస్కరాయ నమః, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడు. ఆ సూర్యభగవానుడిని ఈశాన్య దిశలో ఉంచుతాం. ఆ విధంగా అంబ మనకి శక్తినిచ్చేది ఆ అంబిక మాత్రమే. ఆ అమ్మని మనం ఈ ఆగ్నేయ ప్రదేశంలో ఉంచుతాం. అలాగే నైరుతి దిశలో ఆ రుద్రుడు మనకి ఐశ్వర్య ప్రదాత ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి మనం ఈ ప్రదేశంలో ఉంచుతాం. ఆ తర్వాత మోక్ష ప్రదాత, మనం చేసే అన్నింటి నుంచి మనల్ని భవబంధ విముక్తిని చేసి మనల్ని మోక్షాన్ని ప్రసాదించి ఆయనలో తీసుకెళ్లేవాడే శ్రీమన్నారాయణుడు. కేశవం మోక్షదాయకం అంటాం. అందువల్ల అటువంటి ఆ కేశవుణ్ణి మధ్యలో పెట్టి నేను నిత్యం చేసేటటువంటి ఈ విష్ణు పంచాయతనం అనేది శ్రీమద్ శంకరాచార్య విరచిత విష్ణు పంచాయతన పూజ. నమో నారాయణాయ.